బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా మణికొండలోని చిత్రపురి కాలనీలో అనుమతులు లేకుండా నిర్మించిన విల్లాలను అధికారులు కూల్చివేస్తున్నారు. 220 విల్లాలకు అనుమతులు పొందిన చిత్రపురి కాలనీ సొసైటీ సభ్యులు అదనంగా 7 విల్లాలను అక్రమంగా నిర్మించారు. దీంతో పోలీస్ బలగాల బందోబస్తుతో 7 విల్లాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలో సొసైటీ సభ్యులు అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా మణికొండలోని చిత్రపురి కాలనీలో అనుమతులు లేకుండా నిర్మించిన విల్లాలను అధికారులు కూల్చివేస్తున్నారు. 220 విల్లాలకు అనుమతులు పొందిన చిత్రపురి కాలనీ సొసైటీ సభ్యులు అదనంగా 7 విల్లాలను అక్రమంగా నిర్మించారు. దీంతో పోలీస్ బలగాల బందోబస్తుతో 7 విల్లాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలో సొసైటీ సభ్యులు అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, యశ్యామని ఒకవైపు హైడ్రా అక్రమ భవనాలపై ఉక్కుపాదం మోపుతున్న భవనాలను నేలమట్టం చేస్తున్నప్పటికీ కూడా తమ పని దాందే మా పని మాదే అని చెప్పేసి కొంతమంది బిల్డర్లు ప్రవర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కార్మికుల సొంత ఇంటి కళను నిర్మించడానికి హైదరాబాద్ లో ఏర్పాటు చేసినటువంటి చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీలు దాదాపుగా 225 విల్లాలు పూర్తిగా కూడా నిర్మించడానికి హెచ్ఎండిఏ నుంచి అనుమతులు పొందారు. అయితే అక్రమంగా అదనంగా 7 విల్లాలు నిర్మిస్తున్నారని చెప్పేసి అధికారులకు గతంలో కంప్లైంట్స్ వెళ్ళాయి. దాని నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఆ 7 విల్లాలని గత సంవత్సరం 2023లో కూడా ఈ విల్లాలని కూల్చివేశారు. అయినప్పటికీ కూడా మరలా నిర్మిస్తున్నప్పుడు ప్రభుత్వ అధికారులు నోటీసులు చేసేసి పూర్తిగా ఈ 7 విల్లాలను కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ విల్లాల యజమానులకి, అధికారులకి, మున్సిపల్ అధికారులకి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న నేపథ్యంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించి పూర్తిగా కూడా ఆ 7 విల్లాలను నేలమట్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మొదటి నుంచి కూడా చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీలో పెద్ద ఎత్తున భారీ అవినీతి జరిగినట్టుగా కూడా ఇప్పుడు ఆ 7 విల్లాల యజమానులందరూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. హెచ్ఎండిఏ అనుమతులు పొందిన విషయాలలో కావచ్చు, G+1 అనుమతులు పొందారు. కానీ అందరూ కూడా G+2 మొత్తం నిర్వహించారు. లేఅవుట్ లో 14 ఎకరాల లేఅవుట్ మొత్తం ఇది. సో దాదాపుగా ఈ 225 విల్లాలు కూడా దాదాపుగా G+1. సో ఆ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి 1750 SFT మాత్రమే. కానీ ప్రతి ఒక్కరు కూడా 2250 SFT పైగా నిర్మించారు. సో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవట్లేదు. అదనంగా ఈ 7 విల్లాలకు మేము రివైజ్ పర్మిషన్ పెట్టుకున్నాము, కానీ మా 7 విల్లాల్లోనే కమిటీ సభ్యులు కావాలని చెప్పేసి కూల్చివేస్తున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి 7 విల్లాల యజమానులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే అసలు ఈ సొసైటీ మొత్తం ఏర్పాటు చేసినటువంటి 1994 నుంచి కూడా పూర్తిగా ఫ్లాట్లకే కేటాయించాలి, ఇండివిజువల్ గా ఇవ్వడానికి లేదు అని చెప్పేసి జీవోలో కూడా ఉంది. కానీ హెచ్ఎండిఏ దొడ్డిదారిన జీవోలు తప్పు తరకలు చేసేసి మొత్తం మార్చి కూడా ఈ విల్లాల పర్మిషన్ తెచ్చుకున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా చర్యలు తీసుకుంటే పూర్తి అన్ని విల్లాల మీద తీసుకోవాలి. దాదాపుగా 3000 మందికి పైగా ఉండాల్సినటువంటి 14 ఎకరాల స్థలంలో కొంతమంది 225 మంది విల్లాలు నిర్మించుకొని ఉంటున్నారని చెప్పేసి వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళామని చెప్పేసి చెప్తాం పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా తీసుకుంటే అందరూ అన్ని విల్లాల మీద చర్యలు తీసుకోవాలి. సో 7 విల్లాలు మేము రివైజ్ కి వెళ్ళాము, రివైజ్ నుంచి పర్మిట్లు కూడా వస్తున్నాయి, అనుమతులు కూడా వస్తున్నాయి. సో వాటి మీద చర్యలు కావాలని చెప్పేసి సొసైటీ అధికారులు తీసుకుంటున్నారని చెప్పేసి అక్కడ వాగ్వాదం అయితే చోటు చేసుకుంటా ఉంది. సో మున్సిపల్ అధికారులు, హైడ్రా అధికారులు అందరూ కూడా అక్కడ చేరుకున్నారు. కూల్చివేత మా ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ కూల్చివేతలు కొనసాగుతాయని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో మొత్తంగా కూడా అయితే కొంత మొత్తం వాతావరణం అయితే కొంత ఇక్కడ కొంత చూసినట్లయితే కొంత డిస్టర్బ్ గా అయితే కనిపిస్తా ఉంది. కొట్లాట్లు అవుతా ఉన్నాయి. భూ అధికారులు యజమానులకి ప్లస్ విల్లా అధికారులకి మొత్తంగా పోలీసులు అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఒక హైడ్రా కూడా కంప్లైంట్స్ ఇచ్చాము, పూర్తిగా విల్లాలు కూడా తొలగించే దిశగా చర్యలు తీసుకుంటామని ఎక్కడైతే అక్రమంగా నిర్మించినటువంటి SFT ఉందో వాటి మీద కూడా హైడ్రా కంప్లైంట్లు ఇచ్చాము. హైడ్రా అధికారులు కూడా వీటి చూస్తామని చెప్పేసి మణికొండ మున్సిపల్ అధికారులు కూడా చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు సొసైటీ కూడా దీని మీద చర్యలు తీసుకుంటాం, కోర్టు నుంచి డెసిషన్ రాగానే. సో ఈ విల్లాలన్నింటినీ కూడా ఉంచాలా, సో ఎలాంటి పత్రాలు అక్కడ ఇచ్చి అనుమతి తెచ్చుకున్నారు, వీటన్నిటి కూడా మొత్తం కూడా క్రోడీకరించేసి చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే చెప్తామన్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.